కాలర్ ఎత్తే ఒక విజువల్ ఉంటది, మైండ్ బ్లోయింగ్ భయ్య. వింటేజ్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. ఆ బీజిఎం కొడుతుంటే ఈడ కొట్టుకుంటుంది. ఈడ ఖతర్ లేపిన నా పాట మాత్రం గబ్బర్ సింగ్ లో ఐటమ్ సాంగ్ లెక్క డాన్స్ చేశాడు అన్న డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు దాకా వచ్చిన ఆల్బమ్ లో ఈ సాంగ్ చాలా బెటర్ గా అనిపించింది. తమన్ వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి, థియేటర్ మొత్తం పగిలిపోతాయేమో చూసుకోండి కొంచెం. కనిపించింది కన్నా ఇంకా బయటకు వచ్చినప్పుడు మొత్తం కాలర్ ఎత్తుకునే బయటికి రావాలి. గొంతు చూసినాం ఎట్లా అయిపోయిందో, పని చేయట్లేదు. మేము ఏదో అనుకున్నాం లోపల, కానీ డిఎస్పి ఇచ్చి పడేసి అనవసరంగా మళ్ళీ వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ని మార్చిరా అని అనుకుంటున్నాను నా మనసుకి అయితే. ఎందుకంటే డిఎస్పి న్యాయం అయితే చేసిండు గట్టిగానే. ఇప్పుడు గబ్బర్ సింగ్ చూసినారు మీరు, ఒక మంచి ఆల్బమ్. ఇప్పుడు ఈ సినిమాకి తగ్గట్టు డిఎస్పిని ఎందుకు తీసుకున్నారు, మళ్ళీ ఇస్తారనే కదా. కానీ ఏంటంటే మాకైతే నచ్చింది. నేను ఒపీనియన్ ఏంటంటే ఓజీ తమన్ దీనికి మాత్రం ఖచ్చితంగా డిఎస్పీ, ఎందుకంటే న్యాయం చేశాడు లోపల. ఒక్కొక్క బీట్ ఉంది, మామూలుగా లేదు. గుండెలు కొట్టుకుంటుంది లోపల ఉంటే పోయేలా ఉన్నామని బయటకు వచ్చేసాం తొందరగా. సూపర్ అన్న, చెప్తున్నా కదా. ఎన్టీఆర్ అన్న కూడా చెప్పిండు కాలర్ ఎగరేసుకోవచ్చు అని చెప్పి. ఎన్టీఆర్ అన్న డైలాగ్ చెప్తున్నా, కాలర్ ఎగరేసుకోవచ్చు బయటకు వస్తే. మామూలు అన్నదే కాదు, పాటకి తగ్గట్టు. బట్ నేను అంటున్నా ఎన్టీఆర్ అన్న ఎత్తుతాడు కదా, అలాగే ఎత్తుకోవచ్చు మనం కూడా. సాంగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ట్రోల్ చేసేటోళ్ళు చేస్తారు కానీ అన్న, సినిమా అయితే మంచిగానే నడుస్తుంది. అన్న లోపల ఎలా ఉంది తెలుసా, నిజంగా మాకు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. ఇప్పుడున్న డిప్యూటీ సీఎం గుర్తుకురాలే మాకు, పవన్ కళ్యాణ్ గారు, వింటేజ్ కళ్యాణ్ గారు గుర్తుకొచ్చారు. సో ఏంటంటే ఓజీ అని అంతేనా. మెంటల్ నెక్స్ట్ లెవెల్. ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క బీట్, ఒక్కొక్క బీజిఎం వేరే తీరున్నది. నిజంగా కాలర్ ఎత్తే లెక్క ఉన్నది. లోపల ఒక నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ సెకండ్ టైం వేసిర్రు, సెకండ్ టైంకే బయటికి వచ్చేస్తాం మేము. ఆ బీజిఎం కొడుతుంటే నమ్మ ఒక్కటే గూస్ బంప్స్ ఈడ కొట్టుకుంటుంది. ఈడ నెక్స్ట్ లెవెల్. ఈసారి ఉగాదికి పక్కా హిట్ అంటే హిట్టే. చింపేసింది అసలు ఆ కాలర్ ఎత్తే ఒక విజువల్ ఉంటది, మైండ్ బ్లోయింగ్ భయ్య. చాలా బాగుంది బ్రో, సాంగ్ బాగుంది, సాంగ్ చాలా బాగుంది. బీట్ బాగుంది. లేదు బ్రో, నెగిటివ్ లేదు, ఏం లేదు, కొట్టేస్తాం ఈసారి అంతే. పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మాస్ లుక్ వచ్చింది. లేదు బ్రో, గబ్బర్ సింగ్ అప్పుడు కూడా సాంగ్స్ అలానే అన్నారు, రొటీన్గా ఉన్నాయి, అది ఇది కొడతారని. ఓజీ అప్పుడు కూడా తమన్నా అలానే చేశారు. చాలా బాగుంది బ్రో, మాస్ బీట్లు ఇచ్చారు, బాగున్నాయి, చాలా బాగుంది. ఫ్యాన్స్కి అయితే పండగ. సూపర్ సూపర్. ఇంకా ఇప్పుడే ఎగ్జామ్ రాసేసి వచ్చినా నేను, ఇంటర్ ఎగ్జామ్. పొద్దున ఇందాకెళ్ళి వెయిట్ చేస్తుండే. ఫుల్ సాటిస్ఫైడ్. మామూలు ఉండదు మరి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మరి, మామూలు ఉంటుంది అనుకున్నాం. ఆ దేవుడు ఏంది ఇలా సాంగ్ బాగుందన్న, అసలు ప్రోమో అదర కొట్టింది అసలు సాంగ్. నెక్స్ట్ ఉగాది పండుగకి రెండో దేవుడు మా పవన్ కళ్యాణ్. ఏది బీకలేదు ఆ పవన్ కళ్యాణ్ ముందర, అంతే. దురంధర్ కాదు, ప్యాన్ ఇండియా సినిమా రాని, దాని డబల్ రాని, పవన్ కళ్యాణ్ ఏ సినిమా వచ్చినా తప్పదన్న, పవన్ కళ్యాణ్ సినిమా పక్కా. ఎవరు బ్యాన్ చేసేది? బ్యాన్ చేసి దమ్ము ఉందన్న అసలు ఎవరికైనా? నువ్వు ఏ డైరెక్ట్ హీరోని చూసి బ్యాన్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా? అసలు డైరెక్టర్ని చూసి అంటారు ఓకే, ఇక్కడ హీరో ఉన్నాడు యువతల, హీరోని చూసి కొంచెం చూసుకోండి కొంచెం. అసలే మా దేవుడు మెంటల్, ఒక్కసారి ఎక్కిందనుకో ఒక్కడున్నాడు మళ్ళీ. అన్న బాగుందన్న, నిజంగా సూపర్ ఉంది. అప్పుడెప్పుడు కేక గబ్బర్ సింగ్ సినిమా చూసింది నిజంగా, తర్వాత ఓజీలు అంత పెద్దగా లేదు, తర్వాత ఈ సినిమా చూడటం వేరే లెవెల్. సాంగ్ చాలా బాగుందండి, చాలా నచ్చింది సాంగ్, చాలా బాగుంది. అంటే మనకి హరిశంకర్ సార్ మాస్ స్టైల్ అనేది ఏదైతే ఉందో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిలో ప్యూర్ గా కనిపిస్తుంటది. అండ్ హరిశంకర్ సార్ కాంబినేషన్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ కాంబినేషన్ మనకి ఎప్పుడు నచ్చుతూ ఉంటుంది. అండ్ ప్యూర్ మాస్ ఆరా కనిపిస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద మూవీ, అంటే మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే అండ్ కళ్యాణ్ సార్ ఇన్ని రోజుల తర్వాత సాంగ్ డాన్స్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. స్టెప్స్ చాలా బాగున్నాయండి. హరిశంకర్ అనే కాదు కానీ పొలిటిషియన్ అంటే మన ఎలక్షన్ ఎప్పుడైతే దిగాడో దాని తర్వాత డాన్స్ చేయడం ఫస్ట్ టైం. ఎప్పుడో కేక గబ్బర్ సింగ్ తర్వాత ఫస్ట్ టైం డాన్స్ చేయడం. ఏమో మర్చిపోయినావు, థియేటర్స్ ఓనర్స్ కి ముందుగానే చెప్తున్నాం, స్పీకర్లు పగిలిపోతాయి. మళ్ళీ తమన్ వచ్చాడు, జాగ్రత్తగా ఉండండి. అసలే పవన్ కళ్యాణ్, తమన్, డిఎస్పీ, హరిశంకర్ మామూలుగా ఉంటుందా మరి? అప్పుడు బాలయ్య కొట్టినప్పుడు ఒక బాక్స్ పగిలిపోయింది, ఇప్పుడు థియేటర్ మొత్తం పగిలిపోతాయేమో చూసుకోండి కొంచెం. సాంగ్ అయితే క్రేజీ ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత స్టెప్స్ అయితే క్రేజీ ఉంది, మ్యూజిక్ అయితే క్రేజీ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పు?
పవర్ స్టార్ మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మేమైతే లిటర్లీ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. సో ఇవాళ ఉగాది మాకు, ఇవాళ పండుగ చేసుకున్నాం. సో సాంగ్ అయితే క్రేజ్. అవును, ఇంకా అప్పుడు పెద్ద పండుగ వస్తుంది. ఉగాదికి ఊచకోత కప్పక్క అయిపోతుంది. సూపర్ సాంగ్ సూపర్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకటి బండ్ల గణేష్ కావాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి. అది ఒక్క దాంతో మొత్తం హైప్ ఎట్లా రాదో మేము చూస్తాం. ఇప్పుడున్న హైప్ కి 100కి 1000% పెరుగుతుంది. కలుసుకొని బండ్ల గణేష్ కి ఒక్కసారి రిక్వెస్ట్ చేసి బండ్లన్న నువ్వు ఎక్కడున్నా రావాలి. బండ్లకి చెప్తాం, బండ్లన్న నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అని తెలుసు. మా అందరి కోసం, మా అందరి ప్రెసిడెంట్ లెక్క నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావాలా. యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ రావాలా. ఈశ్వర భువనేశ్వర అంటూ మళ్ళీ అరవాలా. అంతే అన్న. పక్క బండ్ల గణేష్ కావాలి. ఒక్క బండ్ల గణేష్ ని మీ మీడియా వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి వచ్చేటట్టు చూడండి. గత్తర్ లేపినా నా పాట మాత్రం గత్తర్ లేపి. బ్రో ఫస్ట్ ఊరికే సాంగ్ వింటా ఉంటే హైప్ లేకుండా ఉండే బ్రో. స్క్రీన్ మీద కళ్యాణ్ బాబుని చూస్తే అబ్బా డాన్స్ చేసినాడన్నా అన్న. గబ్బర్ సింగ్ లో ఐటమ్ సాంగ్ లెక్క డాన్స్ చేశాడన్న డిప్యూటీ సీఎం గారు. ఆ హైప్ లో వేసాడు డాన్స్. హైప్ లేదు అనేటోళ్ళకి ఒకటే చెప్తానా, పవన్ కళ్యాణ్ సినిమా ఇది. డే 1 కొడతాం, వస్తాం, అంతే. పోండి. సినిమా సాంగ్ ఫస్ట్ లుక్ లోనే మామూలుగా లేదు. సాంగ్ మళ్ళీ వస్తాం. పవన్ కళ్యాణ్ అలా ఉండాలి చాలు. మా డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం. థ్యాంక్ యూ, లవ్ యూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా బాగుంది అన్న. అదిరిపోయింది సాంగ్ అదిరిపోయింది. సో హరీష్ శంకర్ గారికి తెలిసేమో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలని చెప్పి. సో ఇదేంటంటే మాస్ అపీల్. మనం తమిళ సాంగ్స్ చూస్తాం, ఎక్కువ భారీ హంగామాతో వచ్చే సాంగ్స్ ఉంటే ఎక్కువ క్రూతో ఉండే డాన్సర్స్తో. సో అలా అదొక ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి ఇది. సో చాలా బాగా ప్రజెంట్ చేశారు లుక్స్ కానీ. సో ఇది జస్ట్ లిరికల్ వీడియో లానే కొంచెం మాత్రం వీడియో చూపించారు. థియేటర్లో ఇంకా పగిలిపోద్ది విజువల్ నాకు తెలిసి. సో ఫ్యాన్స్కి అయితే మంచి ఫీస్ట్ ఇస్తారు హరీష్ శంకర్ గారు. దీని గురించి కథ ఏంటి, దాని స్క్రీన్ ప్లే ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే కనుక ఎవడో కూడా సినిమాని ఎంజాయ్ చేయలేరు ఖచ్చితంగా. సో మరి ఉగాది పండగకి ఖచ్చితంగా హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెడతారు. సినిమాకి అంతకుముందు గబ్బర్ సింగ్ ముందు కూడా ఒక డౌన్ ఫేజ్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పారు ఫుల్ మీల్స్ పెడతామని చెప్పి. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే డైరెక్టర్ నమ్మి ఫ్యాన్స్ వెళ్తే ఆయన తెలుసు డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా చేయరు. సో ఈ సాంగ్ ఇప్పుడు దాకా వచ్చిన ఆల్బంలో ఈ సాంగ్ చాలా బెటర్గా అనిపించింది అండ్ బిగ్ స్కేల్లో అనిపించింది. సో ఓవరాల్గా ఫ్యాన్స్ బయటకు వచ్చేప్పుడు వాళ్ళ రియాక్షన్ చూస్తే అర్థమైపోద్ది ఎలా ఉంది ఏంటనేది.